Now we are going to discuss about the linear equations in two variables. Earlier class lo మనం డిస్కస్ చేసాం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. అది 8th క్లాస్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనేది 9th క్లాస్లో ఉంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? 8th కి 9th కైనా ఇంకెవరికైనా ఉపయోగపడుతుందా? లేదు, 10th వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవి నేర్చుకుంటేనే వాళ్ళు నెక్స్ట్ పాలినామియల్స్ చేయగలుగుతారు. ఓకే, 7th క్లాస్లో సింపుల్ ఈక్వేషన్స్ అని ఉంది. 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అని ఉంది. అదే 9th క్లాస్ వచ్చేసరికి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఉంది. అదే 10th క్లాస్లో పాలినామియల్స్ అని ఉంది. రైట్, పాలినామియల్స్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పాను. ఈ రూపంలో 2x + 3 = 11 ఇలా ఉందనుకోండి, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఓకే, అలాగే ఈ ఈక్వాలిటీ అనేది లేకపోతే, కంపారిజన్ అనేది లేకపోతే లీనియర్ ఎక్స్ప్రెషన్. రైట్, టూ వేరియబుల్స్లో ఉన్నదంటే 2x + 3y = 11 అని ఉందనుకోండి. 2x + 3y = 11 అని ఉందనుకోండి. ఇక్కడ టూ వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ ఒకటి వై ఒకటి. ఎక్స్ వై సమానం కాదు. ఇది మ్యాంగోస్ అయితే ఇది ఆరెంజెస్, ఇది బుక్స్ అయితే ఇది పెన్స్, అలా రకరకాలుగా అన్నమాట. ఓకే, అలాగే ఇలా ఉందనుకోండి, 2x² + 3y = 11 అని. ఇది ఇక్కడ డిగ్రీ అంతా ఎక్స్ డిగ్రీ 2 అయింది. సో ఇది అసలు లీనియర్ ఈక్వేషనే కాదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x అని ఉందనుకోండి, ఇది మొనోమియల్ అంటారు. ఏమంటారు? మొనోమియల్. ఒకటే టర్మ్ ఉంది, రెండో టర్మ్ లేదు. 2x + 3y ఉందనుకోండి, ఇది బైనోమియల్. రెండు బై అంటే 2, బైనామియల్. అలాగే మూడు పదాలు ఉండేదాన్ని ట్రోనామియల్ అంటారు. ట్రోనామియల్ లేదా ట్రైనామియల్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రొనౌన్స్ చేస్తారు, మన ఇష్టం. రైట్, అది 2x + 3y + 4 ఉందనుకోండి, ఇది ట్రైనామియల్. మూడు టర్మ్స్ ఉన్నాయి. ఇది కాన్స్టెంట్, వై ముందు 2x ముందు ఉన్నాయి, రెండు కూడా కోఎఫిషియెంట్లు. ఇదంతా ఒక పదం, ఇదంతా ఒక పదం, ఇది ఇంకో పదం. 3 టర్మ్స్. సో అందుకనే దీన్ని ట్రైనామియల్ అన్నారు. రైట్, లేదా ఇక్కడ స్క్వేర్లు ఉన్నా సరే దాంతో డిగ్రీతో సంబంధం లేదు, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది మ్యాటర్ అన్నమాట. ఓకే, ఇక్కడ 2x + 3y ఉంది. అలా కాకుండా నేను ఇదే బైనామియల్ని 2x + 3x అని రాస్తా. ఇది బైనామియల్ అయినా కాదా? కాదు. ఎందుకని? 2x + 3x అంటే 5x అవుతుంది. ఇవి ఎక్స్లే, ఈ 2 అనేవి ఎక్స్లే, 3 అనేవి ఎక్స్లే. అక్కడ వేరే కేటగిరీ లేదు, వేరే వేరియబుల్ లేదు. ఓకే, సో ఈ రెండు కూడా ఎక్స్ సంబంధించినవి కాబట్టి కలిపితే ఏమొచ్చింది? ఇక్కడ యాడ్ చేస్తే 5x వచ్చింది. అంటే ఇదేంటి? మొనోమియల్. మొనోమియల్. ఓకే, రైట్. అట్లాగే అసలు నెంబర్తో సంబంధం లేకుండా 4 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 3 టర్మ్స్ కాకుండా 4 టర్మ్స్ ఉంటే క్వాడ్రినామియల్. అంతకు మించి ఉంటే, అంతకు మించిన టర్మ్స్ ఉంటే దాన్ని పాలినామియల్ అంటారు. మీరు 10th క్లాస్లో నేర్చుకుంటారు. మనం కూడా ఈ చాప్టర్ తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ గురించి మాట్లాడేటప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తా. నేను ఆల్రెడీ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో మీకు స్టోరీ చెప్పా.
మమ్మీ, కూల్ డ్రింక్స్, టిన్స్, షాప్ అతను చెప్పానా? చూడకపోతే అది చూడండి. లీనియర్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్పా. అలాగే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అని ఎందుకు అన్నారు అనేది కూడా మీకు వివరంగా చెప్పా. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఊటీ వెళ్ళారు, టూర్కి వెళ్ళారా? వెళ్ళలేదా? అయ్యో మా డాడీ ఎప్పుడు తీసుకెళ్ళలేదంటారా? తీసుకెళ్తారు, టైం వస్తుంది, డాడీకి కూడా ఒక రోజు వస్తుంది, మీకు గ్యారంటీగా అన్నీ చూపిస్తారు, రైట్? సో ఊటీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ టైం అయిపోయింది, హడావిడిగా సర్దుకుంటూ బ్రష్లు బాత్రూంలో మర్చిపోయి వచ్చేసారు. సో ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగు నిద్రలేసిన తర్వాత మీరు బ్రష్ చేసుకుంటే బ్రష్ లేదు. సో మీ డాడీ చెప్పారు, దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి 4 చిన్నపిల్లల బ్రష్లు, 4 పెద్దవాళ్ళ బ్రష్లు తీసుకురా అని చెప్పి మీకు అసైన్ చేశారు. మీ చేతిలో ఒక 200 ఇచ్చారు. ఆ 200 తీసుకుని షాప్కి వెళ్ళారు. సో ఆ నిద్ర మొత్తంతోనే మీరు షాప్కి వెళ్ళారు. ఆ కొట్టాయన్ని నాకు పెద్దవాళ్ళ బ్రష్లు 4, పిల్లల బ్రష్లు 4, బేబీ బ్రషెస్ 4, బిగ్ బ్రషెస్ 4 టూత్ బ్రషెస్, ఓకే, తీసుకురమ్మన్నారు, ఇమ్మన్నారు. సో ఆయన మీ చేతిలో పెట్టారు 4 బిగ్ బ్రషెస్ ప్లస్ 4 స్మాల్ ఆర్ బేబీ అని రాద్దామా, బేబీ బ్రషెస్. సో ఇవి మీకు వచ్చినాయి, కానీ ఆయనకి మీరు 200 ఇచ్చారు కదా, ఆయనకి 200 సరిపోలా. బాబు ఇంకో 10 రూపాయలు వస్తాయి, రేపు వచ్చినప్పుడు ఇవ్వు అన్నారు. సో అంటే ఎంతైంది? 200 ప్లస్ మనం ఇంకో 10 రూపాయలు ఇవ్వాలి, 10, 210 అయింది. ఏది? బిగ్ బ్రషెస్, బేబీ బ్రషెస్, ఇవి 4, ఇవి 4. సో దీన్ని 4x, బిగ్ బ్రషెస్ని x అనుకుంటున్నా, బేబీ బ్రషెస్ని y అనుకుంటున్నా, ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 210. ఈ రెండు బ్రష్ కేటగిరీనే, ఎక్స్ వై అని డిఫరెంట్గా ఎందుకు చూపించాం? ఎక్స్ బిగ్ బ్రషెస్ చూపిస్తుంది, వై స్మాల్ బ్రషెస్ చూపిస్తుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ ఉన్నాయంటే 2 కేటగిరీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, 2 వేరు ఐటమ్స్ ఉన్నాయి, ఓకే. 2 ఒకటి కాదు. ఈ రెండింటిని కలిపి 8x అని రాయలేము, 8y అని రాయలేము, 8xy అని కూడా రాయలేము. 8x అంటే మీనింగ్ మారిపోతుంది, 8 పెద్ద బ్రష్లు అని. 8y అంటే మీనింగ్ మారిపోతుంది, 8 చిన్న బ్రష్లు అని. 8xy అంటే మీనింగే లేదు. 8xy అంటే 8 పెద్ద చిన్న కలిపి 8 అంటానికి లేదు అక్కడ, ఓకే. సో ఇవన్నీ చేయలేం కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇలాగే రాయాలి, 4x ప్లస్ 4y అనే రాయాలి. ఇప్పుడు 2 ఎందుకు వచ్చినాయి అర్థమైందా? లీనియర్ ఈక్వేషన్ సింగిల్ వేరియబుల్లో ఒకటే వస్తుంది వేరియబుల్, ఇక్కడ 2 వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 పెద్ద బ్రష్లు 4 చిన్న బ్రష్లు కలిపితే ఎంత అయింది మనకి? 210, ఓకే. సో ఇది లీనియర్ ఈక్వేషన్ అంటాం అన్నమాట, రైట్? సో మనకి లీనియర్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుందో తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఎందుకన్నామో కూడా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఉందనుకోండి. నేను ఎక్స్ని 1గా తీసుకున్నప్పుడు వై ఎంత అయి ఉండాలి? 3 అయి ఉండాలి కదా. లేదా ఎక్స్ని 0గా తీసుకున్నప్పుడు వై ఎంత అయి ఉండాలి? 4 అయి ఉండాలి. ఎక్స్ని 2గా తీసుకుంటే వై కూడా 2 అయి ఉండాలి, అప్పుడే 4 అవుతుంది.
కదా. నేను సొల్యూషన్ చేయట్లేదు, మీకు ఎలా చేయాలి అనేది స్టెప్ వైజ్ నేర్పుతాను. బట్ ఇక్కడ ఎందుకు చేస్తున్నానంటే ఒక లీనియర్ ఈక్వేషన్ అనేది ఎందుకు అన్నావు అనేది మీకు చూపించడం కోసం. ఒకవేళ ఎక్స్ 3 అనుకోండి, వై ఎంత అవుతుంది? 1 అవుతుంది కదా. సో అంటే ఇక్కడ ఏమైందో చూడండి, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు వై వాల్యూ 3 ఇలా రాస్తాం. రిప్రజెంటేషన్ ఎక్స్ వై వాల్యూని ఇలా చూపిస్తాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూని చూపిస్తుంది ఎప్పుడైనా సరే, రెండో ఐటమ్ ఏదైతే ఉందో వై, ఆ వైని చూపిస్తుంది. 1 అయినప్పుడు 3, రైట్. 0 అయినప్పుడు 4, 2 అయినప్పుడు 2, 3 అయినప్పుడు 1 కదా. సో ఇది మనం గ్రాఫ్లో ఇలా రాసుకోవచ్చు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది 0, 1, 2, 3, 4 అనుకుందాం. ఇటు వై యాక్సిస్లో కూడా 1, 2, 3, 4 ఇలా పాయింట్అవుట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 0 ఎక్స్ యాక్సిస్ మీద 0 ఉన్నప్పుడు వై వాల్యూ ఎంత అయింది? 4 అయింది. సో దాన్ని ఇలా రాద్దాం, ఇక్కడ మార్క్ చేద్దాం. ఇది 4. ఇప్పుడు ఎక్స్ 0 అయినప్పుడు వై మీద ఇక్కడ వచ్చింది. ఎక్స్ 1 అయినప్పుడు 3 అంటే ఇక్కడ. ఎక్స్ 2 అయినప్పుడు వై కూడా 2నే అంటే ఇక్కడ. ఎక్స్ 3 అయినప్పుడు వై 1, ఇదిగోండి ఎక్స్ 3, వై ఇక్కడ 1, ఇట్లా ఇప్పుడు దాకా చేసింది ఇది. ఓకే. సో ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కూడా స్కేల్ తీసుకుని, పెద్ద స్కేల్ ఒకటి తీసుకుని మీ బుక్లో ఇలా స్కేల్ ఇలా పెట్టి ఈ డాట్స్ అన్నీ కలిపితే ఇలా ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఈ లైను కరెక్ట్గా మనం చార్ట్ తీసుకుని కరెక్ట్గా మార్క్ చేస్తే ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ 4 దగ్గర టచ్ అవుతుంది. 4 దగ్గర ఎందుకు టచ్ అవుతుంది? ఈ గ్రాఫ్ని బట్టి కూడా మనం ఎక్స్ వాల్యూ డిసైడ్ చేయొచ్చు. ఎక్స్ ఎందుకు అవుతుందంటే ఎక్స్ 4 అయింది, 4 దగ్గర టచ్ చేసింది. వై ఎంత అయిందో చూడండి, ఏ లైన్ మీద టచ్ చేసింది? 0 దగ్గర టచ్ చేసింది వైలో. అంటే 4 + 0 ఎంత అయింది? అప్పుడు అగైన్ 4 అయింది. అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది. సో ఇక్కడ ఒక లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అన్నారన్నమాట. ఓకే. ఇది లాస్ట్ టైం కూడా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ సింగిల్ వేరియబుల్ అనే దాంట్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే. అలాగే మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే ఎగ్జాంపుల్, ఇద్దరు క్రికెటర్స్ కలిసి 175 రన్స్ తీశారు. 175 రన్స్. 2 ఇండియన్ బ్యాట్స్మెన్ టుగెదర్ స్కోర్డ్ 176 రన్స్. 176 రన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరూ, ఒక అతను ఎక్స్, ఇంకొకతను వై అనుకుంటే వీళ్ళిద్దరూ కలిసి చేసిన రన్స్ 176 అన్నప్పుడు ఇలా చూపిస్తాం. ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. మనం వాడిలో చెప్తున్నాం, వాడి ప్రకారం చెప్తున్నాం. ఏమని? 2 ఇండియన్ బ్యాట్స్మెన్ టుగెదర్ స్కోర్డ్ 176 రన్స్ అని. ఓకే. సో దాన్ని మ్యాథమెటికల్గా మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణలో కూడా, బ్రషెస్ స్టోరీలో కూడా దాన్ని మ్యాథమెటికల్గా 4x + 4y = 210 అని మనం చూపించాం. ఓకే. ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే, ఏదైనా కానీ ఎక్స్ప్రెషన్ని ఆర్ ఈక్వేషన్ని మనం అదే ప్రాపర్టీలో ఉంచాలి. దాన్ని ఈక్వల్ ప్రాపర్టీని మనం మార్చకుండా ఉండాలంటే either we have to subtract both sides or we have to add both sides.
ఒక సైడ్ యాడ్ చేసినా ఒక సైడ్ సబ్ట్రాక్ట్ చేసినా కానీ దాని వాల్యూ మారిపోతుంది. ఏ వాల్యూ? ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఈక్వల్ అనే వాల్యూ ఏదైతే ఉందో ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ వాల్యూ మారిపోతుంది. సో చేస్తే 2 సైడ్స్ యాడ్ చేయాలి లేదా 2 సైడ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే చేస్తే 2 సైడ్స్ మల్టిప్లికేషన్ చేయాలి లేదంటే 2 సైడ్స్ డివిజన్ చేయాలి. అప్పుడే మనకి ఆ ఈక్వేషన్ అనేది మారకుండా ఉంటుంది. ఈ చాప్టర్లో చాప్టర్ నెంబర్ 4 దీంట్లో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రైట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి లీనియర్ ఈక్వేషన్లో చూపించండి అని చెప్పి మనల్ని అడుగుతున్నాడు. సో మనం చేయగలమా? ఇదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 176 అని ఉంది. మనం ఏం చేయాలి? ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి ఈ ఎక్స్ప్రెషన్. రైట్, చూడండి ఇక్కడ x అనేది వేరియబుల్, x అనేది వేరియబుల్, y అనేది వేరియబుల్, c అనేది కాన్స్టెంట్, b అనేది కాన్స్టెంట్, a అనేది కాన్స్టెంట్. ఇది ఒక నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి ఒక ఐటమ్స్ని, వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి? కొన్ని ఐటమ్స్ని మనం మ్యాథమెటికల్గా ముందుకెళ్ళే కొద్దీ కూడా ఇవి మన ఐటమ్స్ వైజ్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసుకుని ఈక్వేషన్ రూపంలో సాల్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 176లో మనం 176 అటు సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. లేదంటే బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. x ప్లస్ వై మైనస్ 176 ఈజ్ ఈక్వల్ టు 176 మైనస్ 0. అప్పుడు ఏమైంది? x ప్లస్ వై మైనస్ 176 ఈజ్ ఈక్వల్ టు 176 మైనస్ 176 గెట్స్ 0. ఇక్కడ 176 ఉంది, ఇటు పక్క LHSలో 176 మనం మైనస్ చేసాం కాబట్టి RHSలో కూడా రైట్ హ్యాండ్ సైడ్ కూడా 176 మైనస్ చేస్తున్నాం. సో x ప్లస్ వై మైనస్ 176 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మరి ఈ రూపంలో ఉందా? కనిపిస్తుందా మనకి? ఏ ఎక్కడ, బి ఎక్కడ, సి. ఓకే, సి బదులు 176 ఉందనుకుందాం, మైనస్ 176. మరి ఎక్స్ బదులు ఎక్స్ ఉంది, వై బదులు వై ఉంది. బట్ ఏ బదులు ఏముంది, బి బదులు ఏముంది? ఇక్కడ ఉంది కానీ మనకు కనిపించట్లే. ఏముందంటే ఎక్స్ అంటే 1x, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, అలాగే వై అంటే 1 ఇంటూ వై మైనస్ 176 ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు y, b ఈజ్ ఈక్వల్ టు here a is equal to 1, b is equal to 1, c is equal to minus 176. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో ప్లస్ ఆఫ్ మైనస్ అనమాట అది. ఓకే, సి ప్లస్లో ఏం రాయాలి? సింబల్తో సహా రాయాలి. ప్లస్ ఉంటే రాయక్కర్లేదు, బట్ మైనస్ ఉంటే మాత్రం కంపల్సరీ సింబల్తో సహా రాయాలి. అంటే ఏ ఈక్వేషన్ ఇచ్చినా సరే అంతా కూడా LHSలో ఉండేటట్టు రాసుకుని RHSలో 0 ఉండేటట్టు రాయాలి. అలా చేసిన తర్వాత అప్పుడు మనం ABCల్ని కంపేర్ చేయాలి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏముందో అది చూద్దాం. ఇది నేను ఓన్గా ఇచ్చింది కదా, అలా కాకుండా టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4.37. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4.37. ఓకే, దీన్ని రీరైట్ రాసుకోవాలి. ఏమని? 2x ప్లస్ 3y అటు RHSలో ఉన్నటువంటి ట్రాన్స్పోజింగ్ ఫార్ములా, లేదంటే ప్రీవియస్గా చేసిన సమ్లో మనం ఏం చేసాం? బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేసాం, అదైనా పర్లేదు. లేదంటే ట్రాన్స్పోజింగ్ ప్లస్ కాబట్టి ఇటు వచ్చి మైనస్ 4.37
ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమన్నట్టు 4.37 ప్లస్ 0 ఉన్నట్టు. అగైన్ 4.37 వస్తుంది 0 యాడ్ చేస్తే. సో ఇక్కడ 2 ఎడిషన్ చేసుకుంటాం కాబట్టి ఈ ప్లస్ ఇటు తీసుకొస్తే మైనస్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ లైక్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అని కూడా రాయొచ్చు కావాలంటే. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax plus by plus c is equal to 0. Whereas a is equal to 2, b is equal to 3, c is equal to minus 4.37. Minus 4.37. అర్థమైంది ఇంతవరకు? మీకు ఎప్పుడైనా సరే ప్రీవియస్ సమ్ అర్థమైతేనే నెక్స్ట్ సమ్ అర్థం అవుద్ది. ఇది అర్థం కాకపోతే ఇంకొకసారి రిపీటెడ్గా వినండి, డెఫినెట్గా మీకు చేయగలుగుతారు. రైట్, ఇక్కడ ఇచ్చిన రెండో సమ్ చూద్దాం. x minus 4 is equal to root 3 of y. root 3 of y. ఇప్పటి వరకు మనకి RHSలో కాన్స్టెంట్ ఉంది, బట్ ఇక్కడ ఏముంది, వేరియబుల్తో కూడినటువంటి కోఎఫిషియంట్ ఉంది. రైట్, దీన్ని ఏం చేయాలి మరి? రైట్ హ్యాండ్ సైడ్లో ఏది ఉన్నా సరే 0 ఉండేటట్టుగా చేసుకుని LHSకి తీసుకురావాలి. సో ఇక్కడ ఏం రాస్తాం? x minus 4 minus root 3y is equal to 0. మనకి ఏ ఫార్ములా కావాలి? ax plus by plus c is equal to 0 ఫార్ములా రావాలి. అంటే ఫస్ట్ x టర్మ్ ఉండాలి, తర్వాత y టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. సో ఆ ఫార్ములా రాసుకుంటే ఎక్స్గా రాసుకుందాం. ఇక్కడ y ఇక్కడ ఉంది, మూడో టర్మ్గా ఉంది, దాన్ని సెకండ్ టర్మ్గా రాసుకోవాలి. మైనస్ రూట్ 3y. ఈ మైనస్ ఎందుకు రాసాం? ఇక్కడ మైనస్ ఉందని రాయలేదు, ఇక్కడ వైకి కోఎఫిషియంట్ మైనస్ రూట్ 3 ఉంది, అందుకని ఇది రాసాం. తర్వాత మైనస్ 4 మిగిలింది, ఇది రాసాం, మిగిలింది ఈ పదం కాబట్టి ఈ టర్మ్ కాబట్టి ఈ టర్మ్ ఇక్కడ రాసాం. ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏమో రాసుకోవచ్చు మళ్ళీ అగైన్ 1 into x, 1x అని రాసుకోవచ్చా? ప్లస్ దీన్ని రాయొచ్చు మైనస్ రూట్ 3y ప్లస్ ఆఫ్ మైనస్ బ్రాకెట్ బిగిన్స్ మైనస్ రూట్ 3 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ y. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఆఫ్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ in the form of ax plus by plus c is equal to 0. Whereas a is equal to x coefficient ఏముంది? ఇక్కడ x coefficient a. సో a బదులు ఇక్కడ x coefficient 1 ఉంది. b కోఎఫిషియంట్ ఇక్కడ b, y కోఎఫిషియంట్ ఇక్కడ b, ఇక్కడ y కోఎఫిషియంట్ ఏముంది? మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3. ఇక్కడ c ప్లేస్లో కాన్స్టెంట్ ప్లేస్లో ఏముంది? మైనస్ 4 ఉంది. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఓకే, ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్లు 1 మార్క్కి 2 మార్క్స్కి వచ్చేవన్నమాట. డైరెక్ట్గా బిట్స్లో అడిగితే డైరెక్ట్గా ఏ అంత బి అంత ఏదో ఒకటి ఒకటో రెండో అడగచ్చు. రైట్, మీరు ఎప్పుడు కూడా ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే టెక్స్ట్ బుక్లో ఏది ఉందో అది అడిగితేనే చేసేటట్టుగా ఉండకూడదు. టెక్స్ట్ బుక్లో లేనిదైనా సరే వాడు ఓన్గా చేసుకునే పేపర్, మీకు ఎవరైతే పేపర్ ఇస్తున్నారో వాళ్ళు మీకు ఓన్గా చేసుకుని అడిగారో దానికి కూడా ఆన్సర్ చేయగలగాలి. అంటే ఏముండాలి? మనం బట్టి కొట్టడం అనేది మ్యాథమెటిక్స్లో ఉండకూడదు, ఎలా ఇచ్చినా చేయగలగాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ ప్రాపర్టీ ఏంటి, ఆ థియరం ఏంటి, అక్కడ రూల్ ఏంటి, లా ఏంటి, ఫార్ములా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దాంతో పాటుగా అది అలాగే ఎందుకు చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. 2x ఈజ్ ఈక్వల్ టు వై. 2x ఈజ్ ఈక్వల్ టు వై. ఇక 2 టర్మ్సే ఇచ్చాడు. 2 టర్మ్సే ఇచ్చాడు. దీన్ని ఎలా చేయాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ సైడ్ ఏమనుకున్నాం మనం, రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉండేటట్టుగా రాసుకోవాలి. సో అంటే 2x ఇక్కడ ప్లస్ వై ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే మైనస్ వై అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుంది, 0. ఇక్కడ వరకు ఇంతే. ఇది మనకి ఏ రూపంలో ఉండాలి, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలి. 0 ఉంది, ax బదులు 2x ఉంది, by బదులు మైనస్ వై ఉంది, మరి c బదులు ఏముంది, ఏమీ లేదు. మనం కూడా అదే రాస్తాం, ఏమీ లేదని. ఏమీ లేని దాన్ని ఏమంటాం మనం, 0 అంటాం కదా. ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాసుకోవచ్చా? దీనివల్ల ఏమన్నా మారిపోతుందా ఆన్సరు, LHS అని మారిపోతుందా? 2xకి 0 కలిపినా 2x, వైకి 0 కలిపినా వైఏ, కాబట్టి ఏం మారదు. కాబట్టి ఈ ఫార్ములా రాసుకున్నాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని రాసి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది, బి ప్లేస్లో -1 ఉంది, సి ప్లేస్లో 0 ఉంది. ఆ ప్లేస్లో ఉందని చెప్పడానికి ఈక్వల్ టు అని చెప్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు -1, సి ఈజ్ ఈక్వల్ టు 0 అని. అంత ఈజీగా ఉందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మాట్లాడుకుందాం మనం. y ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. y ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒకటే. దీన్ని ఎలా చేస్తాం? ఇప్పుడు కూడా మనం y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం ఫస్ట్. ఎందుకంటే RHSలో 0 ఉండదు కాబట్టి. ప్రతిసారి చెప్తున్నాను, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఏమైంది, y మైనస్ 2 ఉంది LHSలో. మనకి ఇంకోటి ఏం కావాలి, x అనేది కావాలి కదా. ఉందా, లేదు. దానికి ఏం రాసుకోమన్నాను, 0 రాసుకోమన్నా. లేని దాని బదులు 0 రాసుకోండి అన్నా. 0 ప్లస్ y అవుతుంది, ఇదే వస్తుంది. ఇక్కడేం వాల్యూ మారట్లా. సో ఈ 0 ప్లేస్లో x రాయండి. మళ్ళీ 0 ఇంటూ ఎక్స్, కోఎఫిషియంట్ 0, x. 0 ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది, ఏ నెంబర్నైనా ఆర్ ఏ వేరియబుల్ అయినా సరే 0తో మల్టిప్లై చేస్తే 0నే. 0 ఇంటూ ఎక్స్ ప్లస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమైంది, ఏ ప్లేస్లో దిస్ ఈజ్ లైక్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. వేరాజ్ a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు -2. 1 ఎందుకు రాసాం, y ముందు 1 ఇంటూ y ఉన్నట్టు అర్థం. ఏమి లేదంటే కోఎఫిషియంట్ 1 ఉన్నట్టు. మన కోఎఫిషియంట్లో రాయాలి, x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ ఏబీగా రాయాలి, కాన్స్టెంట్ సిగా రాయాలి. ఓకే, ఇటు అటు ఇచ్చినా అటు ఇటు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ మనం ఇలా రాసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x ఉందనుకోండి, అప్పుడు x ప్లేస్లో x అని రాసుకుని y ప్లేస్లో 0 రాసుకునేవాళ్ళం. ఓకే, అది మీరు ట్రై చేయండి. మీకు రాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇలా ఏమి ఇచ్చినా కానీ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉండేట్టు రాసుకుని x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ కాన్స్టెంట్ ఏమి లేని ప్లేస్లో అక్కడ రావట్లేదు అనుకుంటే మనకి అక్కడ మనం ఆ ప్లేస్లో 0 పెట్టుకుంటాం. ఓకే, దాంతో మనం సాల్వ్ చేయొచ్చు. రైట్, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ 4.1కి వెళ్ళే ముందు ఇంకో ఎగ్జాంపుల్ 2 ఉంది. రైట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ అన్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్లో ఉన్నటువంటి ఈక్వేషన్ని రాయమంటున్నాడు. ఏ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఫార్మ్ ఏంటి, ఇది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0.
డైరెక్ట్గా ఈ ఫార్ములా రాయమని ఇచ్చిన ఇందాక చేసినట్టే చేయాలి. లేదంటే ఇప్పుడు ఏదైతే అడుగుతున్నాడో అలా అడిగినా సరే రైట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ అన్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ y = అని తీసుకున్నాం కదా, అప్పుడు ఇంతకుముందు చేసాం కదా, y = 2 అని అదే చేశాడు. ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే x = -5 అని ఉంది. ఇది చేద్దాం. సో ఇది చేయాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏం చేయాలి మీరు చెప్పండి. రాము చెప్పాలి, నువ్వు వింటున్నావు కానీ నువ్వు ఇంటి దగ్గర చేయట్లే. x రైట్ హ్యాండ్ సైడ్ 0 రావాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి దాన్ని. ఇది -5 కాబట్టి +5 = 0. హర్ష వింటున్నావా? x + 5 = 0. ఇక్కడ ఏ టర్మ్ లేదు, x టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఏ టర్మ్ లేదు ఇక్కడ, y టర్మ్ లేదు. సో y ఎక్కడ వస్తుంది? x తర్వాత వచ్చే టర్మ్ అది. సో x + 0y + 5 = 0. ఎందుకు రాసుకున్నాం 0y అని? 0 × y = 0 కాబట్టి. మీరు అడగచ్చు, మాస్టరు 0 × y = 0 ఎలా అయింది, లేదా 0 × 2 = 0 ఎలా అయింది? మీరు చెప్తే అయిపోతుందా, లేదా మా టీచర్ చెప్తే అయిపోతుందా? దీనికి ఏమైనా రూల్ ఉందా అని చెప్పి చూద్దాం ఏమొస్తుందో. నేను LHS తీసుకుంటా, 0 × 2 అని తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. దీని ప్లేస్లో ఏం చేస్తారంటే 0 ప్లేస్లో 4 - 4 అని రాస్తా. 4 - 4 ఎంత? 0నే కదా. 4 - 4 × 2 అని రాస్తా. ఇప్పుడు 2 × 4 ఎంత? 8. 4 2s are 8 minus 4 2s are 8. 8 - 8 ఎంత? 0 వచ్చిందా? నేను LHS తీసుకున్నా, RHS వచ్చిందా రాలేదా? రైట్, లేదు. ఇంకో రంగా చేద్దాం. 0 × y = 0 ఎందుకయింది? నేనేం చెప్తాను, మీరేం చేసినా కానీ ఎవరేం చెప్పినా కానీ ఎందుకు అయింది, ఎలా అయింది అనేది తెలుసుకోమంటున్నా. ఇక్కడ కూడా తెలుసుకోండి. సో లేదా y × 0 చేద్దాం. అది 0 అంటున్నాను నేను. 0 × y అయినా y × 0 అయినా 0. y × 0 బదులు 5 - 5 అని రాస్తా. కరెక్టేనా? 5 - 5 0 అయినా. y × 0, y × 5 - 5, y × 5, 5y కాన్స్టెంట్ ముందు వస్తుంది, తర్వాత వేరియబుల్ వస్తుంది. y 5 అని రాయం, ఇలా రాయం. ఎందుకని? మనం ఆల్రెడీ లీనియర్ ఈక్వేషన్స్లో మాట్లాడుకున్నాం. కాన్స్టెంట్ ముందు ఉంటుంది, తర్వాత వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇలా రాయం. 5y అనే రాస్తాం. ముందు వచ్చిన వెనకొచ్చి, అందుకనే నేను మార్చా. 0 × x అని కాకుండా 0 × y అని కాకుండా y × 0 అని తీసుకున్నాను. అందుకనే y × 0 అని. రైట్. y × 5 5y మైనస్ అగైన్ y × 5. ఈ మైనస్ ఎందుకు రాసి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, మైనస్ × ప్లస్ మైనస్ కాబట్టి y × 5 5y. 5 జాంకాయలు ఉన్నాయి, దాంట్లోంచి అక్కడ ఉన్న ఆ టేబుల్ మీద ఉన్న 5 జాంకాయల్లోంచి 5 జాంకాయలు తీసాం అక్కడి నుంచి. ఇంకా టేబుల్ మీద ఎంత ఉంటాయి? 0. లేదా 5 పెన్స్ ఉన్నాయి పెన్ స్టాండ్లో. 5 పెన్స్ మనం స్కూల్కి తీసుకెళ్ళిపోయాం. అప్పుడు ఇంట్లో ఇంకెన్ని పెన్నులు ఉంటాయి? 5 పెన్నుల స్టాండ్లోంచి 0. 5y - 5y 0. RHS వచ్చిందా? ఓకే. సో ఇక్కడ మనం x + 0y + 5 అని రాసుకోవచ్చా? ఎందుకని? 0 × y = 0 కాబట్టి. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax + by + c = 0.
whereas నేను ఇవి రాయట్లేదు, మీరు రాసుకోండి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని. whereas మీరు చూడడం కాకుండా మీరు రాసుకొని చేస్తేనే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి, రైట్. whereas a is equal to 1, ఎందుకంటే x అంటే 1 into x కాబట్టి. b is equal to 0, c is equal to 5. ఓకే, 1కి 2 సార్లు మీరు చూస్తే మీరు త్వరగా చేయగలుగుతారు. మీకు ఒకటి ప్రొవర్బ్ ఉంది, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యాన్నే కాదు ఉమెన్ కూడా చేస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. చూస్తూ ఉన్నా వింటూ ఉన్నా దానివల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. బట్ మీకు మ్యాథ్స్ వచ్చు, కొన్ని డౌట్లు ఉన్నాయంటే డౌట్స్ క్లారిఫికేషన్ అయితే అవి ఉండొచ్చు, కానీ మనకి మార్కులు రావాలంటే మాత్రం సమ్ చేయాల్సిందే. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ 4.1 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో 4.1 ఎక్సర్సైజ్ మనం చేస్తున్నాం. ఫస్ట్ది దీంట్లో ఏమంటున్నాడు, ఫస్ట్ది చదవండి. మీ దగ్గర బుక్ ఉందా? ది కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్. ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్. రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ టు రిప్రజెంట్ దిస్ స్టేట్మెంట్. వాడే ఇచ్చేసాడు బ్రాకెట్లో టేక్ ద కాస్ట్ ఆఫ్ నోట్బుక్ పెన్ను అని చెప్పి. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్. లెట్ ద సొల్యూషన్. ఈ క్వశ్చన్ రాసుకోండి, నేను 2 సార్లు చదివాను, నోట్ చేసుకోండి. లెట్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్ is equal to x and that of a book is equal to y. లేదా ఇది y అనుకోండి, ఇది x అనుకోండి, మన ఇష్టం. మీరు ఏం తీసుకుంటారో అది. టెక్స్ట్ బుక్లో తీసుకున్న దాన్ని రివర్స్గా తీసుకున్నా అప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది, మనం అనుకున్న దాన్ని బట్టి. పెన్ ఎక్స్ అనుకుంటే ఎక్స్, బుక్ వై అనుకుంటే వై ప్లస్లో ఎక్స్ వస్తుంది, ఎక్స్ ప్లస్లో వై వస్తుంది. ఎందుకు కన్ఫ్యూజను? బుక్లో ఏమి ఇచ్చాడో అదే చేద్దాం అంటే కనుక ఇలా రాసుకోండి. ఏమి ఇచ్చాడు బుక్లో? టేక్ ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ టు బి ఎక్స్. నోట్బుక్ది ఎక్స్ అనుకోమన్నాడు, పెన్నుది వై అనుకోమన్నాడు. ఓకే, ఇది మీకు అర్థం కావడం కోసం, స్టార్ట్ అవడం కోసం, మీ ప్రాబ్లం ఆగిపోకుండా స్టార్టింగ్ కోసం ఇంటి ఇచ్చాడు అంతే, అదే అనుకోవాలి లేదు. ఒకవేళ క్వశ్చన్లో కనుక ఇంటిస్తే క్వశ్చన్ పేపర్లో రేపు వాడు ఇచ్చిందే రాయాలి. మన సొల్యూషన్ ఊరినే దాన్ని ఎలా చేయాలని తెలుసుకోవడం పద్ధతి కోసం అయితే ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇంకోటి ఏమి ఇచ్చాడు? ది కాస్ట్ ఆఫ్ ఏ బుక్. ది కాస్ట్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ది. ట్వైస్ అంటే ఏంటి? 2 times అని, 2 times మల్టిప్లై చేయమని. ట్వైస్ 3 ఉన్నాయనుకోండి, దానికి ట్వైస్ అంటే 6. 4 ఉన్నాయనుకోండి, దానికి ట్వైస్ అంటే 8. డబల్ ఆర్ 2 times. అదే థ్రైస్ అంటే 3 రెట్లు. 3 ఉన్నదానికి 3 ఉన్నదానికి 3 items ఉంటే దానికి థ్రైస్ అంటే 3 into 3 9 అనమాట. 9 items. 4 items ఉంటే 12 items థ్రైస్ అంటే, అలా అనమాట. ఇక్కడ ట్వైస్ అని కాబట్టి 2 times ఆఫ్ దట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ పెన్. సో ఇప్పుడు ఏమొస్తుంది ఈక్వేషన్? కాస్ట్ ఆఫ్ బుక్ ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into కాస్ట్ ఆఫ్ పెన్ వై. సో దీన్ని ఏం రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y. దీన్ని లీనియర్ ఈక్వేషన్లో రాయాలంటే మళ్ళీ ఏం చేయాలి? అగైన్ దీని ముందు ప్రీవియస్గా మనం నేర్చుకున్నాం, ఎక్స్ ఓన్లీ ఎక్స్ వైలతోనే లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏ ఫామ్లో ఉండాలి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్
సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలనుకున్నాం. సో ఆ ఫామ్లో ఇది రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. గుడ్. అది రైట్ సైడ్ 0 వచ్చేటట్టుగా రాసుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్ట్. ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఎక్స్ ఉంది ఇక్కడ, వై ఉంది, సి లేదు, కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో ఆ టర్మ్ కోసం ఏం రాయాలి? 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే 1 ఇంటూ ఎక్స్ అని, ప్లస్ ఆఫ్ మైనస్ 2y అని, ప్లస్ 0 అని, కాన్స్టెంట్ని ఏమీ లేని దానికి 0 రాసుకోమన్నాం, ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఆర్హెచ్ఎస్ ఇప్పుడు 0నే ఉండాలి. సో ఇక్కడ ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సితో కంపేర్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ, ఏ వాల్యూ 1, బి వాల్యూ -2, సి వాల్యూ 0. రైట్. సో ఇలా మనం లీనియర్ ఈక్వేషన్లో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో రాసి ఏబీసీలు ఏంటో చెప్పమంటే ఇదంతా చేయాలి. బట్ ఓన్లీ ఈక్వేషన్ రూపంలో చూపించండి అంటే ఇంతవరకు చాలు, అంతవరకు చాలు. మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఏం చేయబోతున్నాం అది కూడా చెప్పాను అన్నమాట మీకు నేను. ఇంతవరకు చాలు. రైట్. సో ఇప్పుడు అదే ఎక్సర్సైజ్లో సెకండ్ బిట్కి వెళ్ళాం, సెకండ్ క్వశ్చన్కి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అండ్ ఇండికేట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఇన్ ఈచ్ కేస్. ఈచ్ కేసులో ఏబిసి ఏంటో రాయమన్నాడు. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే దాంట్లో ఫామ్లో రాసుకొని. సో ఇది మీకు కష్టం. అప్పుడు నాకు తెలిసి ఇంతవరకు మనం చెప్పుకున్నాం కాబట్టి మనం చెప్పుకున్న వాటిలోనే ఇవన్నీ ఉంటాయి. నేను మీకోసం ఏం చేస్తానంటే ఈ సెకండ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ చేస్తాను. అది కొంచెం మనప్పుడు ఇప్పటివరకు చేసిన మోడల్లో లేదు, మిగతా అన్నీ మనం చేసిన మోడల్స్లోనే ఉన్నాయి. నా పని ఏంటంటే మీతో లెక్క చేయించడం, ప్రాబ్లం సొల్యూషన్ చేయించడం, అంతేగాని ప్రతిదానికి ఆన్సర్ చెప్పేయడం కాదు. ఇంగ్లీష్లో ఒక ప్రవర్బ్ ఉంది, మనం దాని తెలుగులో చెప్తాను. చేప పట్టి ఇవ్వకూడదంటే ఎవరికైనా సరే చేపను పట్టుకోవడం ఎలా అనేది నేర్పించాలి. అప్పుడేమవుద్ది? ఎవరికి ఆకలేస్తే, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వాళ్ళు పట్టుకుంటారు. అదే మనం పట్టి వాళ్ళతో వాళ్ళకి ఇవ్వటం చేస్తే మనం ఇచ్చేదాకా వాళ్ళు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి వాళ్ళుగా చేసుకునేటట్టు మనం నేర్పించాలి, కానీ ప్రతిదానికి ఆన్సర్ మనం ఇచ్చేయకూడదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా సెకండ్ సెమ్లో సెకండ్ బిట్ చేస్తున్నా. ఓకే, ఇదేంటి? ఎక్స్ మైనస్ వై బై 5 - 10 ఈజ్ ఈక్వల్ టు 0. నేనేమంటున్నానంటే ఈ టెక్స్ట్ బుక్లో ఈ సమ్ ఉంది, రేపు ఎగ్జాంపుల్ ఇదే సమ్ వస్తుందని లేదు. ఎక్స్ వైలో ఉండొచ్చు, 5, 10 మారచ్చు. సో మనం దీన్ని ఎలా ఇచ్చినా సరే చేసేటట్టుగా ఉండాలి. మాస్టర్ ఇప్పుడు దాకా డివైడ్ బై రాలేదు మీరు చెప్పినట్లో, ఇప్పుడు డివైడ్ బై వచ్చింది. ఏం చేయాలి? ఏం చేయాలనుకున్నాం? మనం సింపుల్ ఈక్వేషన్స్లో చెప్పుకున్నాం, లీనియర్ ఈక్వేషన్స్ 1 వేరియబుల్లో చెప్పుకున్నాం, ఇప్పుడు 2 వేరియబుల్స్లో చెప్పుకుంటున్నాం. ఏం చేయాలి? గివెన్ దట్, ఇది రాస్తే మీకు గుర్తొస్తుంది చూడండి. గివెన్ దట్ ఎక్స్ మైనస్ వై బై 5 - 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఏం చేయాలి ఇట్లాంటి టైంలో? మల్టిప్లై బై 5 ఆన్ both sides, or multiply both sides by 5. సో ఏమవుతుంది? 5 ఇంటూ ఎక్స్ మైనస్ వై బై 5 - 10 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 0. ఇక్కడ ఏమవుతుంది? 5 ప్రతి టర్మ్తోనూ మల్టిప్లై అవుతుంది. సో 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఇంటూ వై బై 5
మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 0 ఎంత? ఇంతకుముందే మనం ప్రూవ్ చేసాం. 5 ఇంటూ 0 0. ఎలా ప్రూవ్ చేయాలో కూడా చెప్పాను, అవునా కదా? లేదా ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూసుకోండి. 5 ఇంటూ ఎక్స్ 5x, 5 గెట్స్ క్యాన్సిల్, మైనస్ వై మైనస్ 5 ఇంటూ 10 50 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి 5తోనే ఎందుకు మల్టిప్లై చేశాను. వై ఎందుకు మాస్టారు 5 తీసుకున్నారు? ఎందుకంటే డినామినేటర్లో 5 ఉంది. ఈ 5 కొట్టుకుపోవాలి, క్యాన్సిల్ అయిపోవాలి. 5లో 1 టైం పోతుంది అనేది రావాలి అంటే, డినామినేటర్ పోవాలి అంటే 5తో మల్టిప్లై చేయాలి. సింపుల్. డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబరు. రేపు ఎగ్జామ్లో మీకు 7 ఉందనుకోండి, 7తో మల్టిప్లై చేయాలి. ఓకే. సో ఇక్కడ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏ అంటే 5 అని, బి అంటే -1 అని, మైనస్ వై ఉంది అంటే 1 ఉన్నట్టు, 1 ఇంటూ వై మైనస్తో సహా రాయాలి. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ప్లస్లే ఉన్నాయి. ఆ ప్లస్ కామన్ తీస్తే ఇక్కడ -1 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ప్లస్ అని కామన్ తీస్తే ఇక్కడ -1 వస్తుంది. అలాగే సి అంటే -50, ఇక్కడ కూడా మైనస్ అంతే సేమ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు -1, సి ఈజ్ ఈక్వల్ టు -50 ఇలా చూపించాలి. ఓకే. ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజ్లో ఫస్ట్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, సిక్స్త్, 7th, 8th ఇవన్నీ కూడా చాలా ఈజీ. వీటిలో మనం ఇప్పుడు టచ్ అయింది సెకండ్ వన్నే మీకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. బట్ అది మీరు ముందు నా క్లాసెస్ వినుంటే ఇది కూడా చాలా డెడ్ ఈజీ అనమాట. రైట్. ఇంకా ముందు ముందు మనం ఎక్స్ వాల్యూలు, వై వాల్యూలు కనుక్కుంటాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకు తెలియని దాన్ని మనం కనుక్కున్నామో అప్పుడు మనలో ఒక ఉత్సాహం వస్తుంది, ఇంకా ముందుకి చేయాలనిపిస్తుంది. సో అటువంటి ఇంట్రెస్ట్ టాపిక్ ముందు రాబోతున్నాయి. సో స్టే ట్యూన్, వింటూ ఉండండి, చేస్తూ ఉండండి, సక్సెస్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.